అందరికీ నమస్కారం. రైతు దేశానికి వెన్నుముక్క, నేటి బాలలై రేపటి పౌరులు. అటువంటి మన దేశంలో కుళ్ళి కుట్ర రాజకీయాలతో స్వతంత్ర దేశంలో కూడా ఇప్పటికీ కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎంతోమంది ఇంకా బాధపడుతూనే ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు పెట్టడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు, అది వాల్సుకుంగా ఉండడానికి. కానీ ఎంతోమంది బయట తిండి లేక, బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అక్కడ ప్రజల్ని పాలించాల్సిన నాయకులు సుఖంగా ఉంటున్నారు. ఇక్కడ ప్రజలు ఓటేసి గెలిపించిన నాయకుల కోసం సుఖంగా ఇంకా బాధపడుతూనే ఉంటున్నారు. ఎందుకు? ఎప్పుడు వరకు మనకి దేశంలో ఇటువంటి బాధలు పడుతూ ఉండాలి? స్వతంత్ర దేశంలో ఇప్పటికీ కూడా మతం కోసం లంచం తీసుకొని, కట్నం తీసుకొని ఎంతోమంది ఇంకా బాధపడుతూనే ఉన్నారు. మా మాస్టర్ నాకు చెప్పారు భారతదేశం డెవలపింగ్ కంట్రీ అని. నాకు మా నాన్నగారు చెప్పారు భారతదేశం డెవలపింగ్ కంట్రీ అని. ఇప్పుడు నేను చూస్తున్నాను డెవలపింగ్ కంట్రీ అని. ఎప్పుడు డెవలపింగ్ మన దేశం కంట్రీ అవుతుంది? ఎప్పుడు మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి? ఎప్పుడు మనందరూ సుఖంగా ఉంటాం? పరాయి దేశం దగ్గర చేయి చాపకుండా ఎప్పుడు మనందరూ చేయెత్తుకునే విధంగా మనం ఎప్పుడు అవుతాం? ఎప్పుడు డబ్బు తీసి ఓటేసుకున్నంత వరకు మనకు అటువంటి పరిస్థితి రాదు. డబ్బు తీసి ఓటేసుకున్నంత వరకు మనకు నాయకులు ప్రశ్నించే హక్కు మనకు లేదు. మనకి వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తున్నారు ఓటుకి. వాళ్ళు పాలించే సమయం సుమారు 1500 డేస్. రోజుకి 2 రూపాయలు ఇచ్చి వాళ్ళు మన దగ్గర ఓటు కొనుక్కుని వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు సంపాదించి ఆ వచ్చే డబ్బులతో వాళ్ళు కంపెనీలు, హోటళ్ళు, హాస్పిటళ్ళు, ఫిలింలు తీసుకుంటూ వేరే దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మన దేశంలో పెడుతున్నారా? పోనీ డబ్బులు తీసుకొని కూడా వేరే దేశంలో పెడుతున్నారు. పోనీ మన దేశంలో పెడుతున్నారా? అది కూడా పెట్టట్లేదు. డబ్బు తీసినంత వరకు, డబ్బు తీసి ఓటేసిన వరకు మనకి వాళ్ళకి ప్రశ్నించే హక్కు మనకి లేదు. అన్నదాత సుఖీభవ అన్న మన దేశంలో రైతు ఇంకా భిక్షమెత్తుకున్న పరిస్థితులను ఉండిపోయాడు. రైతన్న మనకి భోజనం పెట్టాలి. రైతు లేకపోతే మనం లేము. పంట లేకపోతే మనం లేము. పంట లేకపోతే మనకి ఏమీ లేదు. అటువంటి రైతన్న ఈరోజు రోడ్డు మీద కూర్చొని భిక్షమెత్తుకున్న పరిస్థితి మన దేశం మీద తీసుకొచ్చింది. పంట లేక, నీళ్లు లేక, కొనుక్కోవడానికి విత్తనాలు లేక, వడ్డీల మీద వడ్డీలు కట్టి, బ్యాంకు రుణాలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న రైతు పరిస్థితి చూస్తుందా ఈ ప్రభుత్వం? రైతన్న దగ్గరికి ఎవరన్నా వచ్చిందా? సింగపూర్ నుంచి, జపాన్ నుంచి, చైనా నుంచి వేరే దేశాలు పారిశ్రామికలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొక్కేలు ఇస్తారు. కానీ మన దేశంలో రైతు పడుతున్న పరిస్థితి ఏ రాజనీతిని ఆయన చూస్తున్నారా? అదే ఓటు కావాల్సిన టైంలో రైతన్న గుర్తుకొస్తాడు. ఓటు లేని గుర్తు లేని టైంలో ప్రజల్లారా, నేను కోరేది ఒకటే, ఒక భారత పౌరుడిగా నేను మీ అందరినీ కోరేది ఒకటే, డబ్బు తీసుకొని ఓటు వేయద్దు. డబ్బు తీసుకొని ఓటు వేసిన వరకు మన రాజకీయ నాయకుల దగ్గర చులకన అయినట్లే. ఎందుకంటే ఈరోజు సంవత్సరానికి 7 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. దాంట్లో ఉద్యోగం వచ్చేది కొందరు మాత్రమే. కానీ లెక్క ప్రకారం ఎంతోమందికి ఉద్యోగాలు రావాలి, ఎన్నో పరిశ్రమలు మన దేశానికి రావాలి. అంత పెద్ద దేశం మంది. ఈ రాజకీయ నాయకుల వల్ల మన దేశంలో పరిశ్రమలు లేక, ఏమీ లేక ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది తిండి లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతన్నలకు సరైన పంట లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన టైప్ ఆఫ్ రూలింగ్ లేక, మన డెమోక్రటిక్ కంట్రీ కాన్స్టిట్యూషన్ ఫాలో చేయలేక ఎంతోమంది బాధపడుతున్నారు. దీన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మేము వచ్చాం, యూత్ మస్ట్ కమ్ ఇంటు ది పాలిటిక్స్. ప్రతి యువత రాజకీయంలోకి రావాలి. అందుకని ప్రజాసేవ అనే పేరుతో మీ ముందుకు మేము వచ్చాం. నేను ఒక్కరినే, నాతో చేకలిపేది ఎవరు? ఈ దేశ డెవలప్మెంట్ కోసం కోరేది ఎవరు? అక్క చెల్లెమ్మలారా, సోదరిమణులారా, నా శ్రేయభిలాషులారా, అందరికీ కూడా నేను ఇవాళ కోరుకుంది ఒకటే, మన దేశం డెవలప్ అవ్వాలంటే ఒక మంచి నాయకుడు రావాలి. ఆ నాయకుడి లక్షణాలు రావాలి. A leader should make a number of co-leader. A leader should not be like a leader. A leader should make a number of co-leader అనే ఒక సింగిల్ గోల్ అనుకోండి. నా దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, అంతస్తు లేదు, ఐశ్వర్యం లేదు. నా దగ్గర ఉన్నది ఒకటి, నా ఆశయం. నాకు నమ్మకం. నా నమ్మకమే నా బలం. నా బలమే మా దేశాన్ని డెవలప్మెంట్ చేసేందుకు ముందుకు పోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు పెట్టినా, ఎంతమంది బెదిరించినా, ఎంతమంది నన్ను ఎక్కిరించినా, ఎంతమంది నన్ను కామెంట్ చేసినా, ఎంతమంది నన్ను చూసి నవ్వినా, నేను దేనికి భయపడను. ఎందుకంటే నేను కూడా మీలో ఒక్కరినే. నేను కూడా ఒక సాటి భారతీయుడే. ఒక సాటి భారతీయుడు బాధపడుతుంది. ఒక సాటి భారతీయుడు చూసి ఎవడు నవ్వేవాడు అసలు మీకే చెప్పుకోవాలి. నమస్తే. ప్రజా
For supporting us, please subscribe to our channel and don't forget to like this video if you are inspired by this video. Thank you.